ఖమ్మం మున్నేరు వరద బాధితులకు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్లు, అంగన్వాడీ వరద బాధితులకు ఈ సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కొత్త సీతారాములు, పమ్మి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకి మొన్న జరిగినటువంటి తుఫాను ఎఫెక్ట్ వల్ల చాలామందికి ఇళ్ళు మునిగిపోయి ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం కూడా నష్టపోయి దరిదాపు ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా ఏసీ లాంటి కూలర్ లాంటివి, ఫ్యాన్ల లాంటివి కూడా అన్నీ నష్టపోవడం జరిగింది. బట్టలు అయితే చెప్పడానికి వీల్లేదు. తినుబండారాలకు సంబంధించినటువంటి వస్తువులు ఏ వస్తువులు కూడా కనీసం మిగలలేదు. కాబట్టి మా వంతుగా ఐఎన్టీసీ పక్షాన మేము ఎవరినో 10 మందిని అడగకుండా ఇక్కడ ఉండేటటువంటి లీడర్లు కొద్దిమంది తలాయంతో షేర్ చేసుకొని మా దగ్గర పనిచేస్తున్నటువంటి మా కార్మికులు, పేదవాళ్ళకి ఉడతా భక్తిగా మా వంతుగా 10 కిలోల రైసు, కేజీ కందిపప్పు, 1 లీటరు ఆయిల్ ప్యాకెటు, ఈ మూడింటిని కలిపి ఒక్కొక్కరి చొప్పున ఈరోజు 30 మందికి ఈరోజు ఇప్పుడే మీ అందరి సమక్షంలో వారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి మా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది మా వంతు కార్యక్రమం. మేము ఎవరినో చందాలు వసూలు చేసో ఇంకొక చేసినటువంటి కార్యక్రమం కాదు. అసలు కార్మికులు అంటేనే సేవాభావం. ఆ సేవాభావంలో భాగంగానే ఉడతా భక్తిగా మా వంతు కర్తవ్యంగా మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి దానిలో భాగంగా ఈ చిన్న కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అన్నం పరమాన్నం స్వరూపం అంటారు. అన్నం అనేటటువంటిది ఇవాళ ప్రతి మనిషికి అవసరమైనటువంటి వస్తువు. కాబట్టి ఈ అన్నం అనేటటువంటి విషయాన్ని ఆ భగవంతుడు ఉన్నటువంటి వాళ్ళందరూ, కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో సాయం చేశారు. మరి మా వంతుకు కూడా మా కార్మికులకి, మా దగ్గర ఉండే సంఘంలో సభ్యులైనటువంటి పేదవాళ్ళకి, నష్టపోయినటువంటి కార్మికులకి ఉడతా భక్తిగా సాయం చేయాలనేటువంటి ఆలోచనతో మేమందరం కలిసి కొంతమందికి ఈ సాయం చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇంకా ఆర్థికంగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చాలామంది నష్టపోయారు. వారందరికీ కూడా మీ చాదనంత మేర, శక్తికి మించింది కాకుండా మీ వంతుగా తప్పనిసరిగా సాయం చేయాలని చెప్పి